హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ వై హరికుమార్, కార్పొరేట్ ట్రైనర్. మీరు ఆంగ్లంపై పట్టు సాధించాలనుకుంటున్నారా? ఇంగ్లీష్ బాగా మాట్లాడాలనుకుంటున్నారా? ఆంగ్లంపై విజయం సాధించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు తప్పనిసరిగా చూడండి. ఇంగ్లీష్ అనేది ఒక ప్రపంచ భాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఈ భాష ఎలా ఆవిర్భవించింది అంటే, ఈ భాష అనేక భాషల నుంచి ఆవిర్భవించింది. సో ఇది ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించిందో కానీ, ఈ ఒక్క దేశానికి సంబంధించిందో కానీ, ఏ ఒక్క ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఇది అందరూ సంబంధించినటువంటి అనేక ప్రాంతాల నుంచి, అనేక కల్చర్ నుంచి, అనేక లాంగ్వేజ్ నుంచి ఈ యొక్క లాంగ్వేజ్ అనేది మనకు డెవలప్ అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది పరభాషగా చూడకండి. ఇట్స్ ఏ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, కామన్ లాంగ్వేజ్ టు ఎవ్రీ పర్సన్ అక్రాస్ ది వరల్డ్. సో వీ హ్యావ్ టు లర్న్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ లాంగ్వేజ్. అయితే మనకి ఇంగ్లీష్ ఎందుకు చాలామందికి నేర్చుకోలేకపోతున్నారు? వాట్ ఈస్ ద రీజన్? సర్వీస్ కూడా ఏం చెప్తుందంటే, మన ఇండియాలోనే గ్రాడ్యుయేషన్ అయినటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో 97 పీపుల్ ఇంగ్లీష్ని బాగా మాట్లాడలేకపోతున్నారంట. అది నేను చెప్పింది కదండి, యాజ్ పర్ సర్వేస్ చెప్తున్నాయి. అట్ ద సేమ్ టైం చాలామందికి జాబ్స్ అనేవి దొరకట్లేదు. కేవలం వాళ్ళకి మంచి స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళ సబ్జెక్ట్స్లో 100% మంచి గ్రేడ్స్ తోటి మంచి పట్టున్నది. బట్ వాళ్ళ ఇంటర్వ్యూ టైంలో క్రాక్ చేయలేకపోతున్నారు. ఏంటి అంటే దానికి కారణం ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. దే ఆర్ అనేబుల్ టు కమ్యూనికేటింగ్ ప్రాపర్లీ అట్ ద టైమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇంగ్లీష్, తెలుగే కాదు, మిగతా ఇండియన్ లాంగ్వేజ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఒకటి ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. తెలుగులో మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? కర్త, కర్మ, క్రియ. తెలుగే కాదు, మలయాళం, తమిళ్, హిందీ, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ యూ విల్ టేక్ ఇన్ ఇండియన్ ఆస్పెక్ట్స్. బట్ ఇంగ్లీష్ అలా కాదు. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఈ సబ్జెక్ట్ ప్యాటర్న్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దీనివల్ల కూడా ఇంగ్లీష్ మనకి వేగంగా క్రాక్ చేయలేకపోతున్నాం. అలాగే చాలామందికి భయాలు కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ అంటే చాలా ఎక్కువ వర్డ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది, అలాగే గ్రామర్ నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇది చాలా సంవత్సరాలు కృషి చేయవలసి ఉంటుంది. ఇలాంటి చాలా మిస్కాన్సెప్షన్స్ అనేవి మైండ్లో ఉన్నాయండి. ఇదంతా కూడా వెరీ వెరీ రాంగ్. మీరు నిజం చెప్పండి, తెలుగు కూడా మీరు చక్కగా మాట్లాడగలుగుతున్నారా? తెలుగు మాట్లాడలేకపోతున్నారే? మీరు తెలుగులో గ్రాంధికం, వాడుక భాష అని 2 ఉంటాయి. మీరు తెలుగు గ్రాంధిక భాష మాట్లాడాలంటే చాలా కష్టం. సో స్విచ్ని మేట్ అనాలి, ఫ్యాన్ని పంక అనాలి. ఇలా అలాంటి వర్డ్స్ కూడా చాలామంది తెలియదు, తెలుగు మన ప్రజలకు కూడా. కానీ వాడుక భాష చక్కగా అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే గిరిడు రామ్మూర్తి పంతులు గారు వాడుక భాష ఉద్యమం తర్వాత అనేక పత్రికలు కూడా వాడుక భాషలోనే వార్తలు రాయడం జరిగింది. ఇంతకుముందు గ్రాంధికంలో రాసేవారు, ఎవరికి అర్థం అయ్యేది కాదు. కేవలం చదువుకున్న వాళ్ళు మాత్రమే అది అర్థం చేసుకునేది. ఇప్పుడు అందరికీ అర్థమవుతుందంటే వాడుక భాషలో మనకి న్యూస్ పేపర్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ కూడా లిటరేచర్ పార్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాడుక భాష కూడా ఉంటుంది, కొలాక్వల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సో వాడుక భాష నేర్చుకోవడం చాలా సులువు. లిటరేచర్ నేర్చుకోవాలంటే మీకు కొన్ని లక్షల పదాలు కావాలి, అన్నీ గ్రామటికల్గా చాలా కరెక్ట్గా ఉండాలి. బట్ వాడుక భాషకి అంత అవసరం లేదు. వీ కెన్ ఈజీలీ లర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వాడుక భాష కేవలం ఎన్ని పదాలు కావాలనుకుంటున్నారంటే ఒక 3000 పదాలు సుమారు సరిపోతుంది. అదేవిధంగా గ్రామర్ కావాలంటే, గ్రామర్ అంటే అవసరం లేదండి. మీరు తెలుగు మాట్లాడినప్పుడు సందులు, సమాసాలు, ఛందస్సు అన్నీ నేర్చుకున్న తర్వాత తెలుగు మరి మాట్లాడడం జరుగుతుందా? లేదే. మీరు జస్ట్ వినడం ద్వారా, ఆ వర్డ్స్ని, ఆ సెంటెన్సెస్ని ఇమిటేట్ చేయడం ద్వారా మీరు తెలుగు నేర్చుకున్నారు మీ చిన్నతనంలో. అట్ ద సేమ్ టైం అలాగే ఇది కూడా గ్రామటికల్గా మీరు పట్టి దాన్ని లాగి ఈ గ్రామటికల్గా మిస్టేక్ ఉందా, ఇవన్నీ అంత అవసరం లేదండి. మీరు ఎక్స్ప్రెషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎక్స్ప్రెషన్, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్స్. ఆ ఎక్స్ప్రెషన్స్ మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో ఆటోమేటిక్గా మనకి
ఇంగ్లీష్ అనేది మాట్లాడడం జరుగుతుంది. సో గ్రామర్ చూసి ఈజ్ ఎక్కడ పెట్టాలి, వాజ్ ఎక్కడ పెట్టాలి, హ్యావ్ ఎక్కడ పెట్టాలి, హ్యాడ్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కాదండి. అవన్నీ వచ్చేస్తే ఆటోమేటిక్గా దట్ ఈస్ ద సమ్ అదంతా కూడా ఒక బిల్డప్ అయిపోద్ది ఆ ఎక్స్ప్రెషన్స్లోనే. మీరు పట్టి గ్రామటికల్గా చూసుకొని మాట్లాడితే ఎప్పటికీ మాట్లాడలేరు. ఈ జన్మలో మనం మాట్లాడలేం. వాడు గుర్తుంచుకోండి మిత్రమా. సో మీరు ఫస్ట్ రాంగ్ వచ్చినా కూడా మాట్లాడుతూ ఉంటే 100% వచ్చేస్తుంది. అయితే ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇఫ్ యు నో తెలుగు లాంగ్వేజ్, ఇఫ్ యూ హ్యావ్ తెలుగు కీ, యూ కెన్ కమ్యూనికేట్ హౌ మెనీ పీపుల్, అట్లీస్ట్ 10 crores. If you have Hindi key, you can communicate more than 100 crores of the people. You can enjoy the movies, Hindi songs, Hindi literature, Hindi jokes, Hindi songs, Hindi serials, whatever it may be. You can enjoy it. Whereas if you know the English language, if you have English key, you can communicate so many people across the world. So English is very, very essential. You can enjoy the English movies, Hollywood movies, literature, serials, series. అక్కడ సీరియల్స్ ఉండవు, సిరీస్, పాప్ మ్యూజిక్, రాక్ మ్యూజిక్. సో వీ కెన్ ఎంజాయ్ ఎనీథింగ్ అక్రాస్ వరల్డ్. ఈ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దెర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ 2 lives. One is the personal life, second one is the professional life. We have to communicate with our family members, friends, neighbors, relatives with our mother language only. There is no doubt at all. It is right. Whereas if you want to excel in your professional life, you should speak in English language with your colleagues, officials, customers, etc. That is very, very important. రీసెంట్గా నేను ఇంగ్లీష్ మీద 15,000 hours పైగా స్పెండ్ చేయడం జరిగింది. ఈ యొక్క రీసెర్చ్లో నేను ఇంగ్లీష్ చాలా ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు అనే అంశం మీద పరిశోధించాను. I have found so many different easy techniques to communicate in English language. So ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటారో, దానిపైన పట్టు సాధించాలనుకుంటారో, దానిపైన విజయం సాధించాలనుకుంటారో, మేము రీసెంట్గా ఒక బేసిక్ కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. 4 weeks ప్రోగ్రామ్. అందులో మీరు జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ మీకు చాలా సింపుల్ టెక్నిక్స్, చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడం మీకు నేర్పిస్తాను. మీ కమ్యూనికేషన్లో ఈ బేసిక్ కోర్స్ నేర్చుకోవడం ద్వారా 60 to 70% కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో ఈజీగా చేయొచ్చు. సో ఇంకా అడ్వాన్స్ కోర్స్ నేర్చుకోవడం ద్వారా మిగతా పర్సంటేజ్ కూడా కవర్ అవుతుంది. సో ఈ బేసిక్ కోర్స్ అనేది చాలా ఫౌండేషన్ కోర్స్, చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం ద్వారా ఇంగ్లీష్ మనం సులువుగా నేర్చుకొని మనం బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. Thank you so much, my dear friends. Thank you so much. Have a great day.